బిఎస్ఎన్ఎల్ వారు కొత్తగా మనకి ₹1 ప్లాన్ అనేది తీసుకొచ్చారండి. ఈ ₹1 ప్లాన్ తీసుకోవడం వల్ల బిఎస్ఎన్ఎల్ సిమ్ ప్రతి ఇండియన్ దగ్గర ఉండటం చాలా అవసరం అని నా ఉద్దేశం అండి. మీలో ఎంతమందికి బిఎస్ఎన్ఎల్ సిమ్ కార్డు తీసుకోకూడదు అనుకుంటున్నారు? నెట్వర్క్ విషయంలో అయితే ఇష్యూస్ అయితే ఉన్నాయి. ప్రైవేటు వాళ్ళు ఇప్పటికే 4G 6G 5G అని రకరకాలైన జీలు వాడుతున్నారు. కాకపోతే మన బిఎస్ఎన్ఎల్ వారు కాస్త మెరుగుపరుచుకుంటే బాగుంటుంది. అప్పట్లో ఉన్న ప్లాన్లు అప్పట్లో ఉన్న ఇవ్వండి. మీలో ఎంతమంది బిఎస్ఎన్ఎల్లో సిమ్లు వాడారో, ఎంతమంది సిమ్లు తీసుకున్నారో. ఇప్పుడు చూస్తే జియో వాడు దోపిడీ చేసేస్తున్నాడండి. దోపిడీ మామూలు దోపిడీ చేయట్లేదండి. ఒక నెల రీఛార్జ్ కోసం ₹400 ₹300 పైబడి వెచ్చించాల్సి వస్తుంది. బిఎస్ఎన్ఎల్ స్విచ్ అయితే కనుక అఫ్కోర్స్ ఒకప్పుడు వీళ్ళు కూడా ఇలాగే ఉండేవాళ్ళు. వాళ్ళు రావటం వల్ల వీరు మారారో, లేకపోతే వీళ్ళు రావటం వల్ల వారు మారారో అదంతా పరమాత్మగా తెలియాలి. ఏది ఏమైనప్పటికీ బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ రావటం, ఈ వీడియో చేయడం జరిగింది. మీరు కూడా వాడితే కనుక కింద కామెంట్లో తెలియజేయండి. నమస్తే ఫ్రెండ్స్, నేను ఈరోజు బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ రావడం జరిగిందండి. నేటికి 10 సంవత్సరాలు. చూస్తున్నారు కదా, 10వ తారీఖు 8వ నెల 2015. అప్పట్లో మనకి బిఎస్ఎన్ఎల్ ఆఫీస్లో మనకు సిమ్ కార్డు దొరికింది. ఆ విధమైన సిమ్ కార్డు అప్పుడు ప్లాన్లు అండి. నేటికి ఎంతమంది మీరు బిఎస్ఎన్ఎల్ కనెక్షన్ వాడుతున్నారో కింద కామెంట్లో తెలియజేయండి. బాయ్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను బిఎస్ఎన్ఎల్ ఆఫీస్కి రావడం జరిగింది. అయితే 10 సంవత్సరాల క్రితం అండి, 2015 10వ నెల 10వ తారీఖు 8వ నెల, అంటే నేటికి 10 సంవత్సరాలు అయిందండి. అప్పట్లో ఉన్న మనకి బిఎస్ఎన్ఎల్ తాలూకా ప్లాన్స్ అండి. చూస్తున్నారు కదా, సెకండ్కి 1 పైసా. అప్పట్లో మనకి $200 నుంచి ₹1100 అంటే చాలా ఖర్చుతో కూడిన వ్యవహారమే. 1500 2000 అంతవరకు టాపప్ చేసేవాళ్ళండి. తర్వాత చూస్తున్నారు కదా, 9 గంటల నుంచి రాత్రి 9 గంటల నుంచి తెల్లవారు 7 గంటల వరకు అప్పట్లో మనకి ఆఫర్స్ ఉండేవి. మీలో ఎంతమంది బిఎస్ఎన్ఎల్ వాడేవారో, ఇప్పటి వరకు వాడుతున్నారో కింద కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. నమస్తే. ఎన్ని జీలు పెట్టినా మా జీ అణిగిపోతుంది ఇక్కడ.